జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్లో అక్రమ గుడుంబ విక్రయాలపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించింది. ఎక్సైజ్ సిఐ సర్వేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో గుడుంబ అమ్ముతున్నారన్న సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి 2 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసిన అధికారులు గుడుంబ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టారు. గుడుంబ తయారీదారులు, సరఫరాదారులతో పాటు వారికి సహకరిస్తూ బెల్లం పట్టికలు అమ్ముతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సర్వేశ్వర్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఎక్సైజ్ సిఐ వై సర్వేశ్వర్, జగిత్యాల టౌన్ ఎక్సైజ్ సిఐని. ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గాంధీనగర్ ఏరియాలో కొంతమంది గుడుంబాన్ని విక్రయిస్తున్నారని సమాచారంతో సిబ్బందితోటి ఎస్ఐ స్వప్న మరియు హెడ్ కానిస్టేబుల్ పఠాన్ మరియు నారాయణ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో మేము వచ్చి ఈ గాంధీనగర్లో రైడ్స్ నిర్వహించాము. ఓకే, ఒక వ్యక్తిని వాళ్ళ ఇంట్లో చెక్ చేయగా వాళ్ళ ఇంట్లో 1.5 లీటర్ల 2 లీటర్ల గుడుంబ దొరికింది. అదేవిధంగా మిగతా ఇళ్ళలు కూడా చర్చ చేస్తున్నాము. ఎవరైనా ఈ గాంధీనగర్ ఏరియాలో కానీ ఇంకా తదితర ప్రాంతాల్లో జగిత్యాల టౌన్లో కానీ ఈ గుడుంబ విక్రయించినట్టు తెలిసినట్టయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా వీరికి ఎవరైతే రవాణా చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాము. నాకు తెలిసి వీళ్ళు పక్కన రంగపేట ఇట్లాంటి విలేజ్ నుంచి వస్తున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వాళ్ళపై కూడా నిఘా పెట్టి త్వరలో వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తాము. ఇంకా ఈ విధంగా ఇంకెవరైనా వీటికి గుడుంబ తయారీకి కావాల్సిన బెల్లం కానీ పట్టిక కానీ ఎవరైనా అమ్మినట్టు తెలిస్తే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. జగిత్యాల టౌన్లో ఇప్పటివరకు నా సర్కిల్ పరిధిలో ఉన్న 8 మండలాల్లో దాదాపు 15 మందిపై బైండ్ ఓవర్ బ్రీచ్ను ఉల్లంఘించినందుకు దాదాపు 5 లక్షల రూపాయలు కట్టించడం జరిగింది. అదేవిధంగా ఇద్దరిపై బ్రీచ్ అమౌంట్ కట్టినందుకు వాళ్ళని రిమాండ్ కూడా చేయడం జరిగింది.